హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఇప్పుడు నేను మినప్పప్పు ఫ్రై చేస్తున్నాను. దానికి ఏమేమి కలర్ అంటే చూస్తారు చూడండి. మినప్పప్పు ఈ పొట్టు తీకుండా ఉండేటి అండి. హెల్త్కి మంచిది అంట. కొందరు దోశలు వేసుకుంటా అంటారు, కొందరు లడ్డు వేస్తూ ఉంటారు. హెల్త్కి మంచిది అంట. పెసర్లు కాదండి, ఏమన్నా పెసర్లు అనుకున్నారు. మినప్పప్పు అండి, నల్లయి. చూడండి, ఇవి నాటి అండి. ఈ ఒక కప్పు తీసుకున్నాను. కరివేపాకు, కొంచెం కొబ్బరి, చిన్న కప్పు కొబ్బరి, సగం స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, కొంచెం చింతపండు, 3 పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఒక 5 తీసుకున్నానండి. చూడండి, అండ్ సాల్ట్. ఇన్ని ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ధనియాలు అండ్ మినపప్పు ఇన్ని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కొంచెం 2 నిమిషాలండి ఫ్రై చేసేసుకోవాలి. సగం స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి ఒక 5, కొబ్బరి, సగం కొబ్బరి వేసేస్తున్నాను. ఈ ఫ్రై చేసేసుకొని చల్లారినాక మిక్సీలో కొట్టుకోవాలండి. ఇది కొంచెం చింతపండు ఇది చల్లారినాక మిక్సీలో కొట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు సగం కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లోనే. చూడండి, సగం కప్పు ఆయిల్ వేడైనాక ఆవాలు కొంచెం వేసుకోవాలండి. ఆవాలు సగం స్పూన్ వేసాను. ఇప్పుడు శనక్కాయ పప్పులు కొన్ని, ఇంటి కరివేపాకు, ఇప్పుడు వచ్చి పండుమిర్చి, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకునేటి. ఈ పొడి అండి, మీకు ఇంతకు ముందు చూపించాను కదా. ఈ పొడి ఇది పొడి కట్టుకున్నాక ఈ కలర్ వచ్చేసింది. ఈ పొడి వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇది కొంచెం ఒక 3 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఒక స్పూన్ సాల్ట్, చూడండి
ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఒక 3 నిమిషాలు ఫ్రై చేసేసుకొని రైస్ వేసేసుకోవాలి. దీంట్లో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకుంటాం కదండి రైస్, అది చూడండి రైస్ వేసేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. చూడండి బాగా కలిపేసుకోవాలి ఇట్లా. చూడండి మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఆఫ్ చేసేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. చూడండి ఒక స్పూన్ నెయ్యి కలిపేసుకొని ఆఫ్ చేసేసుకోవాలి అంతే. చూడండి మంచి కలర్ వచ్చింది. ఆఫ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు నేను చెప్తానండి ఎలా ఉందా అనేసి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి. సూపర్గా ఉంది. కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేయండి. ఇది ఎలా ఉందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ అండి.